ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మరి మీ అందరికి ప్రత్యేకమైన శుభవార్తను తెలియచేయడానికి ఉదయకాల సమయంలో ఆశపడుతున్నానండి. మరి తాడేపల్లిగూడెంలో ఈ నెల నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి గుణంవారి ఫంక్షన్ హాల్లో ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్ నందు మరి తాడేపల్లిగూడెంలో జరగనై ఉంది. సిద్ధపడండి. అలాగే 26వ తారీఖు 4వ బుధవారం అమలాపురంలోని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మరి అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన అమలాపురంలో ఉదయం 9 గంటలకు నవంబర్ 26వ తారీఖు జరగనే ఉంది. ఈ ఆరాధన కూడా తప్పక పాల్గొనండి. అండ్ జరుగుతున్న ఈ ఆరాధనల కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో మేమైతే మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నిత్యము మీరు మరి మాకు పంపిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని చూస్తూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయును గాక. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా అండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. ఎస్, ఆయన పేరిట, తండ్రి పేరిట మనం ఏది అడిగినను, మనం ఏది కూడా మరి దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతామో అది నిశ్చయముగా మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. ఆమె నా పేరిట నన్ను మరి ఏమి అడిగిననో నేను మీకు అనుగ్రహిస్తాననే వాగ్దానముతో ప్రభు ఉదయకాల సమయంలో అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా. ఈ ఉదయం మరి చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితులలో ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారనుకుంటా. కొన్నిసార్లు ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, ఎప్పుడు కార్యం జరుగుతుంది కదా, ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు మరి పరిస్థితులన్నీ కూడా తారుమారైనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మరి నిరీక్షణని కోల్పోతూ ఉంటాం, చాలా దుఃఖపడుతుంటాం, వేదన పడుతుంటాం. అయ్యో నా జీవితం ఏంటి, ఎప్పుడు బాగుపడుతుంది, ఎప్పుడు మరి నా జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తాను కదా. ఇలా కొన్నిసార్లు మనము మరి మన జీవితాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం. అయితే చూడండి, ప్రభు నామంలో మనం ఏది అడిగినామో ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. సంపూర్ణంగా మనం ఎప్పుడైతే మరి దేవుని పైన పడతామో, చాలామంది ఎలా ఉంటారో తెలుసా అండి, కొద్దిసేపు దేవుని పైన ఆధారపడితే కొద్దిసేపు మనుషుల పైన ఆధారపడుతూ ఉంటారు. పరిస్థితులు తారుమారైపోయినప్పుడు విశ్వాసాన్ని, ప్రార్థనని, నిరీక్షణ జీవితంలో ఆగిపోతూ ఉంటారు. చాలా 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 ఒకప్పుడున్న ప్రార్థన చూడలేకపోతూ ఉంటాం కదండి. కానీ ఎవరైతే పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభు పైన ఆధారపడి ప్రభునే సేవిస్తారో చూడండి, ప్రభు పైననే నిశ్చయముగా ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తారో వారి పట్ల గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారండి. హన్న తన జీవితంలో ఎంత గొప్ప నిరీక్షణ అంటే చూడండి, ఆమెకున్న బాధ తన భర్తకు కూడా చెప్పట్లేదు. తన భర్త కూడా నేను 10 మంది కుమారుల కంటే నీకు విలువైన వాడని కదా మరి అన్న మాటను కూడా మరి ఆయన మాట్లాడినా కానీ ఆమెకున్న బాధ, ఆమెకున్న ఆ వేదనని ఆయనతో చెప్పుకోలేదు, బంధువులతో చెప్పుకోలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. కానీ ఆమె నేరుగా ప్రభు సన్నిధానంలో అడుగుపెట్టి ఆమెకున్న బాధ, ఆ మనోదుఃఖమంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించిందండి. దేవనను జ్ఞాపకం చేసుకో. ఆమె చూడండి, ప్రభు పైన ఆధారపడడం ఎంత చక్కని జీవితం చూడండి. ఆమె ఏదైతే అడిగిందో నిశ్చయముగా అది పొందుకుందండి. ఎస్, ప్రభు అడుగు వారి పట్ల, ఆయన నామములో అడుగు వారి పట్ల ఆయన కృప చూపించే దేవుడై ఉన్నారు. వారి పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆయన నామంలో ఏది అడుగుతామో అనగా సంపూర్ణంగా ఆయన పైన ఎప్పుడైతే మనం ఆధారపడతామో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారు, దేని కొరకైతే చింతిస్తున్నారు, దేని కొరకైతే ఆరాట పడుతున్నారు, అడగండి ప్రభు సన్నిధానంలో. నువ్వు అడిగినప్పుడు
దేవుడు ఇవ్వకుండా ఆగిపోయే దేవుడు కాదు, మానే దేవుడు కాదు, నీ మొరను వినే దేవుడు, వినకుండా ఉండే దేవుడు కాదు, ఖచ్చితంగా వినే దేవుడై ఉన్నారు. నీ పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అద్భుతంగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుందామండి. చక్కగా ప్రార్థన పూర్వకంగా ఉంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నీవేదైతే అడుగుతున్నావో సంపూర్ణంగా ఆ కార్యం జరిగేంత వరకు ప్రభు పైన ఆధారపడు. ప్రభు గొప్ప చేయబోతూ ఉన్నారు. ఏ విషయంలో గర్భఫలం లేక, ఉద్యోగం లేక, లేకపోతే అది ఏదైనా నీ పరిస్థితి ఏదైనా ఆయనతో చెప్పుకుందామండి. ప్రభు గొప్ప కార్యం చేస్తారు. ఉదయకాల సమయంలో మాటలు పట్టుకొని ప్రార్థిస్తూ బలంగా ముందుకు వెళ్దాం. చక్కని ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ప్రార్థనతో పొందుకుందండి హన్న. దేవుని అడిగింది పొందుకుంది. చూడండి, దేవుడు అడిగిన వెంటనే హన్న జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఇవ్వకుండా మానలేదు. ఎప్పుడు కూడా మనకు మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థనలో నన్ను ఇంకను బలపరచని, నడిపించని, పరిస్థితులను బట్టి నా ప్రార్థనలో నేను ఆగిపోకూడదయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నామయ్యా. ప్రభా, నీ పేరిట ఏమి అడిగినను అయా నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానముతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయం ప్రభా, ఈ చక్కని వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడింది కాక, బిడ్డలు నీ పైన ఆధారపడి, మేమందరం మీ పైన ఆధారపడి అయా ఇదిగోండి ముందుకు సాగి కృపను దయచేయండి. అయా ఇదిగోండి మంచి భక్తి జీవితం, ప్రార్థన జీవితం దయచేయండి. పరిస్థితుల వైపు కాదు కానీ అయా సహాయం చేసే నీ వైపు, ఆ కొరత నుంచి అయా మమ్మల్ని విడిపించే నీ వైపు, మేలు చేసే నీ వైపు చూసే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో ఏ విషయాలు బట్టి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ఆ విషయాల కృప కలుగును గాక. ప్రార్థనలో ముందుకు సాగి కృపను దయచేయండి. అలాగే ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. ప్రతి విషయంలో నీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగనే ప్రభా ఈ రోజంతట్లో నీ దయ, నీ కృప చేత నింపండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి. వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా పరిస్థితులు బాగాలేక ఉన్నారు, వారి ప్రతి పరిస్థితులను అనుకూలపరచండి. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ కృప, నీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక.